సంవధన సమయములో కూర్మావతారుడై బాలునిగా గోవర్ధన పర్వతమును చిటికెన వేలిపై ఎత్తి నిలిపిన జగన్నాథుని వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా తనను సృష్టించి ఈ సమస్త విశ్వము యొక్క సృష్టిని ఏ విధముగా రచించాలో వివరించి చెప్పిన శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనమును గురించి ఈ పద్యములో శ్రీ నారద మహర్షికి వివరిస్తున్నారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. అమృతోత్పాదన యత్నులై విభుద దైత్యానీకముల్ మందరాగము కవ్వంబుగజేసి యబ్ధిదరువంగా గవ్వపుంగొండవార్ధిమునుంగన్ హరికూర్మ రూపమునద్రిందాల్చే తత్పర్వత భ్రమణ వ్యాజత వీపుతీట సెమీం పంజేయగా నారదా. దేవదానవులు ఇరువురు కూడా అమృతమును పొందుట యందు ఆశ కలిగిన వారై మందర పర్వతమును కవ్వముగాను సర్పరాజైన వాసుకిని కవ్వపుత్రాడుగాను చేసుకుని క్షీరసాగరమును మధిస్తుండగా తన బరువుకు ఆ మందర పర్వతము సముద్రములో మునిగిపోసాగినది. ఆ సమయములో జగన్నాథుడైన శ్రీహరి కూర్మ రూపమును ధరించి సాగరమును ప్రవేశించి ఆ పర్వతమును తన వీపుపై మోయగా ఆ కొండ యొక్క కదలికల వలన ఆయన వీపు యొక్క తీట శమించినది కదా నారదా. జగద్గురు అయిన శ్రీ మహావిష్ణువు తన బాల్యావస్థలోనే అనేకమైన లీలా వినోదములను దర్శింపచేశాడు. పెను రాక్షసి అయిన పూతనను మరి ఇతర రాక్షసులను సంహరించాడు. తల్లికి తన నోటిలో సమస్త విశ్వమును దర్శింపచేశాడు. విషసర్పమైన కాళీయుని పడగలపై నాట్యము చేసి అతడికి గర్వభంగమనరించాడు. ఈ పరంపరలోనే ఆయన గోవర్ధన పర్వతమును ఎత్తిన వివరమును నారద మహర్షి తెలుపుతున్నారు శ్రీ బ్రహ్మదేవుడు. సప్తాబ్దంబుల బాలుడై నిజ భుజాస్తంభంబునన్ లీలతో సప్తాహంబులు శైలరాజముల సఛత్రంబుగా దాల్చి సంగుప్త ప్రాణుల చేసే మాధవుడు గోపాలక వ్రాతమున్ సప్తాంబోధి పరీత భూధరుణకాశ్చర్యంబే చింతింపగన్. 7 సంవత్సరముల బాలునిగా తన చిటికెన వేలుపై అవలీలగా గోవర్ధన పర్వతమును పైకెత్తి తన భుజస్కంధముపై అంతటి పెద్ద పర్వతమును 7 దినములు ఆ పర్వతమును కదలనీయకుండా ఒక గొడుగులాగా ఎత్తి పట్టుకుని నందగోకులములోని గోపీజనుల ప్రాణములను ఇంద్రుని బారి నుండి మాధవుడు రక్షించాడు. ఒకసారి ఆలోచిస్తే సప్త సముద్రములచే నిండి ఉన్న ఈ సమస్త ధరాతలమును ధరించుచున్న వానికి ఇదేమైనా ఆశ్చర్యపడవలసిన ఘనకార్యమా? మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో